నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వరరావు. ఎక్కడి నుంచి సార్? నేను ఇక్కడ సిద్ధార్థ నగర్, వెంగళరావు నగర్. సార్ ఇప్పుడు మనకు రేపటి నుండి ఎలక్షన్స్ ఉన్నాయి కదా సార్, 2 డేస్లో. ఇప్పుడు ఎలక్షన్స్ గతంలో కంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు సార్? ఇప్పుడు మన వ్యవస్థ 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది. మొదట్లో బ్యాలెట్ పద్ధతి ఉండేది. ఆ బ్యాలెట్ పద్ధతిలో రిగ్గింగ్లు అవుతున్నాయి, లెక్క పెట్టడం లేట్ అవుతుంది అని చెప్పేసి ఒక 2004 నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పెట్టారు. బాగానే ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ పెట్టారు, తొందరగా రిజల్ట్స్ వస్తున్నాయి, సిస్టమేటిక్ ఉంది, ట్యాంపర్ లేదు అన్నీ అంటున్నారు. కానీ మన ₹2 బియ్యానికి బయోమెట్రిక్ పెడతారు. ఓటుకు కూడా అలాగే ఒక ఏదో ఒకటి పెట్టి బయోమెట్రిక్ పెడితే దొంగ ఓట్లు ఉండవు. అసలుకి మార్క్ అవసరం లేదు, ఒకళ్ళ ఓటు ఇంకొకరు లేదు. అసలు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుందో, ఎంత ఎలక్షన్ ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. ఆన్లైన్ ఎలక్షన్ కూడా పెట్టచ్చు. అది ఎందుకు బెటర్ అనేది అర్థం కావట్లేదు. పెద్ద క్వశ్చన్. అసలు ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు బయోమెట్రిక్ ద్వారా ఓటింగ్ ఎందుకు బెటర్? ₹2 బియ్యానికి మాత్రం ఓటింగ్ దానికి బయోమెట్రిక్ పెడతారు, ఫేస్ మాస్క్ పెడతారు, అవసరమైతే ఐరిస్ పెడతారు. మరి ఓటింగ్ కూడా ఆ వ్యవస్థ పెడితే పద్ధతిగా ఉంటుంది. దొంగ ఓట్లు లేరు. ఇప్పుడు కొంతమందికి ఇక్కడ ఉంటాయి ఓట్లు, ఆంధ్రాలో ఉంటాయి. ఇక్కడ ఓటేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు. అలాంటివన్నీ పోతాయి. అంటే ఈ మొత్తం ఎలక్షన్ కమిషన్ దా సార్, లేకుంటే తప్పు కేంద్రం దా సార్? కేంద్రం దీనికి సహకరించి ఎలక్షన్ కమిషన్ ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తలేదని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ ఏంటంటే అన్నిట్లో ఓట్ల రాజకీయమే. ఈ 75 ఏళ్ళ నుంచి కూడా మతాలు పెట్టినా ఏం పెట్టినా అన్ని ఓట్ల రాజకీయంలో నేను బ్లేమ్ చేసేది ఎలక్షన్ కమిషన్ కాదు, గవర్నమెంట్నే బ్లేమ్ చేస్తాను. గవర్నమెంట్ అమలు చేస్తేనే ఏదైనా అమెండ్మెంట్ చేసి జీవో పాస్ చేస్తే వాళ్ళు అమలు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ అంతా వీళ్ళ చేతిలోనే ఉంటాడు. ఎలక్షన్ కమిషన్ అనేవాడు గవర్నమెంట్ తొత్తు. ఇక దాంట్లో ఆయనకేది ఇండివిజువాలిటీ ఏమి ఉండదు. అంతా గవర్నమెంట్ ఏం చేస్తే అది చేస్తారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేస్తే అది చేస్తారు. అంతేగాని రన్నింగ్ గవర్నమెంట్ ఎవరు ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే కాంగ్రెస్ చెప్పినట్టు వింటారు, బీజేపీ వాళ్ళు ఉంటే బీజేపీ వింటారు. అంటే దాన్ని ఎవరు వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళు ఏం చేయలేరు. ఒక స్టేషన్ ఒకటే చేయగలిగాడు కొన్ని ఇంప్లిమెంటేషన్, వాళ్ళ మీద రాయటాలు అవన్నీ తీసాడు. అట్లాగే బయోమెట్రిక్ సిస్టమ్ కూడా పెడితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఒకళ్ళు ఓటు ఒకరు లేరు, దొంగ ఓట్లు ఉండవు, సిస్టమేటిక్గా ఉంటుంది. ఇంట్లో కూర్చొని కూడా ఓటేసి బయోమెట్రిక్తో, ఆన్లైన్ ఓటింగ్ కూడా ల్యాప్టాప్ ద్వారా వేసేది. అంటే నీకు దొంగ మరి ₹2 బియ్యానికి మాత్రం అందరూ లైన్లో నుంచి బయోమెట్రిక్ పెడుతున్నారు. దీనికి ఎందుకు పెట్టరు? ఆధార్ లింక్ పెట్టాలన్నిటికీ. ఇప్పుడు ఆంధ్ర ఒక్కొక్కటి 4 ఓట్లు ఉన్నాయి. ఒకటి కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది, ఆంధ్రాలో ఉంది, తెలంగాణలో ఉంది. 2 కాదు, 4 ఓట్లు కూడా ఉన్నాయి. మా బూత్లోనే 4 ఓట్లు ఉన్నాయి ఒకడికే. వాడు తుడుచుకొని మళ్ళీ వేస్తున్నాడు. అవన్నీ ఉండవు బయోమెట్రిక్ పెడితే. ఒకసారి ఓటు వేసిందా మళ్ళీ యాక్సెప్ట్ చేయదు, ఎక్కడే చేయదు. ఇండియాలో సర్వర్ లింక్ చేసేస్తారు అన్ని బాక్సులు. అంత అడ్వాన్స్ టెక్నాలజీలో అది ఎందుకు చేయరు? కేవలం ఓట్ల రాజకీయం. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది ఎవరు? గవర్నమెంటే. నేను ఎలక్షన్ కమిషన్ అన్నాను. ఎలక్షన్ కమిషన్ అండర్ది గవర్నమెంట్లో పార్ట్. అది వ్యవస్థను మార్చాలంటే ప్రధానమంత్రి మార్చాలి.